ఏదైనా పాయసం చేశామంటే అది చల్లబడిన తర్వాత చిక్కగా అయిపోతుంది కదండీ! మీలో ఎంతమందికి ఇట్లనే అవుతూ ఉంటుంది? సో, పాయసం చల్లారినా కూడా చిక్కబడకుండా ఉండాలి అనేది మన మెయిన్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్‌తోనే నేను ఈరోజు సగ్గుబియ్యం పాయసాన్ని చల్లబడిన తర్వాత కూడా చిక్కగా కాకుండా ఇలా గరిటె జారుగా ఉండేలా మీ అందరికీ చేసి చూపిస్తున్నా. హలో అండి. గుడ్ మార్నింగ్. సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఈ సమ్మర్ సీజన్‌లో మన ఒంటికి డీహైడ్రేషన్ కాకుండా మన బాడీ హైడ్రేటెడ్‌గా ఉండాలి. ఒంటికి చలువ చేయాలి. సో, ఈ కాన్సెప్ట్ మీదయితే నేను ఇక నుంచి సమ్మర్ రిలేటెడ్‌గా తీసుకునేటటువంటి ఫుడ్ ఐటెమ్స్‌ని, ఆ ఫుడ్ రెసిపీస్‌ని వన్ బై వన్ మీకు వీడియోస్ రూపంలో చేసి అందించడం అయితే జరుగుతుందండి. సో, కీప్ వాచింగ్. అట్లానే ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలి అన్నవి సమ్మర్‌కి సంబంధించినటువంటి ఫుడ్ రెసిపీస్ ఎటువంటివి కావాలన్నవి నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మంచి సమ్మర్ కూల్ డ్రింక్స్ అట్లానే సమ్మర్‌కి కావాల్సినటువంటి ప్రికాషన్స్ ఏంటి అన్నవి కూడా నేను చెప్తూ వీడియోస్ చేస్తూ ఉంటాను. సో, కీప్ వాచింగ్. అంతకన్నా ముందు వీడియో గనక మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ అండి. ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే కంపల్సరీగా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటేనే వీడియోస్ నేను ఎప్పుడు పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయండి. అలాగే వీడియోని తప్పనిసరిగా చివరి వరకు వాచ్ చేయండి. ఈ వీడియోలో కొన్ని పాయసంకి మంచి మంచి టిప్స్ కూడా నేను ఇక్కడ షేర్ చేస్తున్నానండి. సో, వీడియోని చివరి వరకు వాచ్ చేస్తే ఆ టిప్స్ ఏంటనేవి కూడా మీకు తెలుస్తాయి. అలాగే నా నుంచి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నవి కూడా కామెంట్ చేయండి. ముందైతే మనం సగ్గుబియ్యాన్ని నానబెట్టుకుందామండి. ఇక్కడ చూసారు కదా, కాస్త పెద్ద సైజులో ఉండేటటువంటి సగ్గుబియ్యాన్ని తీసుకోండి. చిన్న సైజువి తీసుకోవద్దు. పెద్ద సైజు తీసుకుంటేనే మనకు కాస్త తొందరగా ఉడుకుతాయి. అట్లనే సమ్మర్ కాబట్టి చక్కగా పాయసం చేసుకుని పిల్లలకి ఫ్రిడ్జ్లో పెట్టి ఇచ్చినా యాజ్ టీజ్గా ఇచ్చినా కూడా వాళ్ళు కూడా చాలా లైక్ చేస్తారండి. ఒక 2 గంటలు 3 గంటల పాటు సగ్గుబియ్యం నానబెడితే చూసారా, పెద్ద పెద్ద బబుల్స్ లాగా చాలా మెత్తగా నానిపోతాయండి ఇవైతే. ఇంకా ఇక్కడ ముందుగా ఒక గిన్నె పెట్టుకొని, నేనైతే ఇండక్షన్ మీదే చేస్తున్నానండి. గిన్నెలో నెయ్యి వేసుకుని, నెయ్యి కాగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ మనకి ఇంట్లో అవైలబుల్గా ఉన్నవి జీడిపప్పు, బాదం పప్పు, అలాగే కొబ్బరి కూడా మస్ట్ అండ్ షుడ్గా వేసుకోండి. అది ఎందుకంటే పాయసం మనం తింటూ ఉండేటప్పుడు ప్రతి బైట్కి కూడా ఆ కొబ్బరి ముక్క తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అలాగే కిస్మిస్ ఏమున్నా సరే మీరు ఇక్కడ ఫ్రై చేసుకోవచ్చు. వీటినైతే ఎర్రగా వేయించుకోవాలండి. నేతిలోనే ఎర్రగా వేయించుకున్న తర్వాత ఇవి తీసుకొని మనం పక్కన ఒక గిన్నెలో పెట్టేసుకుందాం. ఇప్పుడు ఎర్రగా అయిన డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే గిన్నెలో మనం ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో, మనం ఇక్కడైతే ఒక గ్లాసు నిండగా సగ్గుబియ్యం తీసుకున్నాం కదండి, టీ గ్లాసు. అదే టీ గ్లాస్తో 3 గ్లాసులు నీళ్లు వేయాలండి. ఇంకా పైనుంచి మళ్ళా కాస్త అట్లా నీళ్లు వేయాల్సిన పనే ఉండదు. 3 గ్లాసులు నీళ్లు వేసి నీళ్లు మరిగే వరకు ఆగుదాం. చూస్తున్నారు కదండి, నీళ్ళైతే చక్కగా మరుగుతున్నాయి. ఇప్పుడు 2 గంటల ముందు కడిగి నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యాన్ని దీంట్లో వేసేద్దాం మనం. సగ్గుబియ్యం అయితే మనం 2 గంటల ముందే నానబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉడకాల్సిన పని అయితే లేదండి. ఆల్రెడీ మనకి మెత్తగా అయిపోయాయి కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి. ఓకే, చూసారు కదండి, నేను ఇండక్షన్ మీద చేస్తున్నా. ఇండక్షన్ మీద ఎటువంటి వంట అయినా అయిపోతుందండి. డీప్ ఫ్రై చేసుకోవచ్చు, చపాతీ చేసుకోవచ్చు, దోశ చేసుకోవచ్చు, ఎనీ టైప్ ఆఫ్ ఫుడ్ మనం ఇండక్షన్ మీద చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, మనం ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం తురుము, అది కూడా 1 గ్లాసు సగ్గుబియ్యానికి 1.25 గ్లాసు
బెల్లాన్ని తీసుకోండి. సరిగ్గా స్వీట్‌నెస్ సరిపోతుందండి. ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. ఎందుకు అని అంటే నేను ముందే చెప్పాను, చల్లబడిన తరువాత కూడాను ఇది గట్టిగా అవ్వకుండా ఉంటుంది. సో, ఒకటికి ఒకటి అట్లా తీసుకోవద్దండి. అది చప్పగా అయిపోతుంది. ఒక గ్లాసు సగ్గుబియ్యానికి 1 గ్లాసు బెల్లం తీసుకోండి. అప్పుడే సరిగ్గా స్వీట్‌నెస్ అయితే మనకి సరిపోతుందండి. చూస్తున్నారు కదా! బెల్లం అయితే కరిగిపోయింది. ఇక్కడైతే చక్కగా ఉడుకుతోందండి. ఎక్కువ అయితే నేను బెల్లమే యూజ్ చేస్తానండి ఇంట్లో. పరమాన్నం చేసుకున్నా, పాయసం చేసుకున్నా బెల్లంతోనే ఎక్కువగా చేసుకుంటూ ఉంటాను. ఓకేనండి. ఇక్కడైతే సగ్గుబియ్యం ఉడికిపోయింది. స్టవ్ అయితే నేను కట్టేసాను. చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిపోవాలండి. చూసారు కదా! చిక్కగా అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే కాచి చిక్కగా కాచుకున్నటువంటి పాలు. ఈ పాలు ఏ గ్లాస్‌తో అయితే సగ్గుబియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్‌తో నిండుగా 2 గ్లాసులు పాలు తీసుకోండి. చాలా చిక్కగా ఉండాలి. పాలైతే చిక్కగా ఉంటేనే ఏ పరమాన్నమైనా, ఏ పాయసమైనా రుచిగా ఉంటుంది. పాలు కలిపిన తర్వాత ఇలాచీ పౌడర్ కూడా వేసేయండి. అలాగే మీకొక టిప్ చెప్తా అన్నాను కదా! మనకు కోవిల్లో చేసిన ప్రసాదాల ఆ టేస్ట్ రావాలి అని అంటే ఏం లేదండి. పచ్చకర్పూరం ఉంటుందిగా, కాస్త ఇక్కడ నేను చూపించినంత మెత్తగా చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. అలానే ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ ఏవైతే దోరగా నేతిలో వేయించి పెట్టుకున్నామో ఆ నేతితో సహా దీంట్లో వేసేయండి. ఒక్కసారి చక్కగా కలిపేసుకోండి. చూసారు కదా! పాలు నేను చెప్పానా, పాలు ఎంత చిక్కగా ఉన్నాయో ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి. ఆ గరిటె చూడండి ఎంత చిక్కగా ఉందో. పరమాన్నమైన, పాయసమైనా పాలు చిక్కగా ఉండాలి. ఇంకో టిప్ చెప్తున్నానండి. ఏ స్వీట్ ఐటెమ్ చేసినా కూడాను చిటికెడు ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుంటేనే రుచి ఇంకా రెట్టింపు అవుతుందండి. ఏ స్వీట్ చేసుకున్నా మీరు దానికి తగ్గట్టుగా కాస్త ఉప్పు కూడా వేసుకోండి. అంటే కాస్త అని ఓ చెంచాలు కొద్దీ ఉప్పు వేసేయొద్దండి. చిటికెడు ఉప్పు వేస్తే సరిపోతుంది. రుచి బావుంటుంది. చాలా రెట్టింపు రుచి వస్తుందన్నమాట. ఓకేనండి. ఇంకా సగ్గుబియ్యం, బెల్లంతో చేసిన పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నేను వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నా. అది మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటామన్నా ఓకే. లేదు మామూలుగా అలానే తినేస్తామన్నా ఓకే. ఎటువంటి ఇబ్బంది లేదండి. ఓకేనండి. ఇది మరి ఈరోజుటి వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీరు చూసేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఈ సమ్మర్లో నేను ముందు చెప్పినట్టుగా సమ్మర్‌కి రిలేటెడ్‌గా ఉండేటటువంటి ఫుడ్ రెసిపీస్, అలాగే సమ్మర్‌కి రిలేటెడ్‌గా ఉండేటటువంటి డ్రింక్స్ కూడాను నేను రెగ్యులర్‌గా చేసి పెడుతుంటాను. సో కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.